హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా కడుతున్న హైకోర్టు దగ్గరైతే ఉన్నామండి. ఈ రోజు వీడియోలో ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి, అలాగే కొత్తగా కడుతున్న అసెంబ్లీకి సంబంధించి అయితే వీడియోలో క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఈ యొక్క రెండిటి దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటనే దాని మీద ఈ వీడియోలో క్లియర్‌గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ హైకోర్టు వచ్చి మనకు B+G+7 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. అలాగే అసెంబ్లీ వచ్చేసి మనకు B+G+3 ఫ్లోర్ విధానంతో పాటు పొడవైన ఒక ఐకాన్ టవర్ కూడా ఉంటుందండి. 250 మీటర్ల ఎత్తైన టవర్ కూడా ఉంటుందన్నమాట. ఈ రెండింటికి సంబంధించి క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ప్రెజెంట్ అసలు ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి ఏంటనే దాని మీద. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రస్తుతం మీరు ఇక్కడ ఏదైతే వర్క్స్ చూస్తున్నారో ఇవన్నీ కూడా పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అండి. ఎగ్జాక్ట్‌గా దీని పక్కనే ప్రస్తుతం ఉన్న హైకోర్టు కూడా ఉందన్నమాట. ఈ యొక్క హైకోర్టు దాదాపుగా 42 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి. ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అలాగే ఇది B+G+7 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించి 4 వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. దాదాపుగా 16 కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రస్తుతం అయితే 7 అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మీరు చూస్తున్న 2 దగ్గరలా 8వ దానికి, 9వ దానికైతే ఐరన్ రాడ్ అలిగేషన్ అయితే చేసుకుంటున్నారండి 4 వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి. కిందంతా కూడా ఒక ఫ్లోర్‌లా కట్టుకొని వాటి మీద వాటర్ ప్రూఫ్ షీట్స్ అవి వేసుకొని ఐరన్ రాడ్ అలిగేషన్ అయితే చేసుకుంటారనమాట ఒక బెడ్‌లాగా. అది కంప్లీట్ అయిన తర్వాత కాంక్రీట్‌తో వర్క్ అయితే చేసుకుంటారండి. చూడొచ్చు మీరు ఏ విధంగా జరుగుతుందో వర్క్స్ అనేది కూడా. దాదాపుగా ఇక్కడ 3 షిఫ్ట్‌లుగా అయితే వర్క్ జరుగుతుందండి. నైట్ అండ్ పగలు తేడా లేకుండా అయితే వర్క్స్ అయితే జరుపుతున్నారు. సో, మాకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 3 షిఫ్టుల్లో 500-600 మందైతే వర్క్ చేస్తున్నారంటండి. ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించి. అలాగే వితిన్ 4 డేస్‌లో ఒక్కొక్క 4 అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. రీసెంట్‌గానే మనకు 4 అయితే కంప్లీట్ చేసుకొని అంటే ఇప్పుడు మొత్తం 7 అయితే కంప్లీట్ అయ్యున్నాయి గదా! యాక్చువల్‌గా ఇది ఎప్పుడైతే మనకు ఈ యొక్క శంకుస్థాపన జరిగిందో ఈ యొక్క పర్మనెంట్ హైకోర్ట్‌కి అప్పుడు మనకు 3 దగ్గరలో అయితే కంప్లీట్ అయ్యున్నాయి 4 వర్క్సు. ఇప్పుడు ఒక కొత్తగా స్టార్ట్ అయ్యి 4 దగ్గరలో అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడు ఐదవది, ఆరవ దగ్గర అయితే ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. మొత్తం 16 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రస్తుతం 7 అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. ఇప్పుడు రెండిటికైతే ఐరన్ అలిగేషన్ అవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1048,00,00,000 ఈ యొక్క హైకోర్ట్ అనేది నిర్మిస్తున్నారండి. అలాగే డిజైన్‌లో కూడా ఎక్కడ లేని విధంగా మన అమరావతిలో అయితే ఈ యొక్క పర్మనెంట్ హైకోర్ట్ అయితే ఉండబోతుంది. దానికి మొత్తం కూడా ప్రెజెంట్ ఏందంటే ఈ యొక్క 4 వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. దానికోసం ఏంటంటే ఐరన్ కటింగ్సు, అలాగే కింద ఈ యొక్క ఫ్లోర్ క్లీనింగ్ వర్క్సు, అది క్లీనింగ్ అయిన తర్వాత వాటర్ ప్రూఫ్ షీట్స్ ఏసుకొని, వాటి మీద ఈ యొక్క ఐరన్ అవన్నీ కూడా ఒక బెడ్‌లాగా అలొకేషన్ చేసుకున్న తర్వాత కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తారు. రీసెంట్‌గానే మనకు దాదాపుగా 5,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అయితే యూజ్ చేశారండి. అది 72 అవర్స్‌లోనే ఈ యొక్క 4 వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. దాదాపుగా ఇక్కడ 3 షిఫ్ట్‌లుగా వర్క్ జరుగుతుందండి. నైట్ అండ్ పగలు, రాత్రి సంబంధం లేకుండా వర్క్స్ అనేది జరుపుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే 2017 టూ ఎందుకంటే 2027 ఎండింగ్ కల్లా ఈ యొక్క హైకోర్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి కాబట్టి అంటే కూటమి ప్రభుత్వం టార్గెట్ అయితే పెట్టుకున్నారనమాట. ఎట్టి పరిస్థితుల్లో 2017 ఎండింగ్ కల్లా కంప్లీట్ అవ్వాలని. వర్క్స్ కూడా ప్రస్తుతం మీరు చూస్తున్నట్లయితే అదే తరహాలోనే జరుగుతుందండి. ఈ 4 వర్క్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఇంక అక్కడి నుంచి బిల్డింగ్ లేవడం అయితే మొదలు పెడతారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్ అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం కంప్లీట్ అయితే ఇంకా బిల్డింగ్ అనేది ఇంకా త్వరగా లేపేస్తారండి. ప్రస్తుతం అంతా కూడా ఎంతమంది జనాలు వర్క్ చేస్తున్నారు చూడండి. ఒక్కొక్క ఫ్లోర్ దగ్గర ఐరన్ అలిగేషన్ ఆ విధంగా ఎంతమంది చేసుకుంటున్నారో చూడొచ్చు మీరు. అంతా కూడా ఈ యొక్క ఏదైతే 42 ఎకరాల్లో నిర్మిస్తున్నారో ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించి అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. ఐరన్ కటింగ్స్ చేసుకుంటున్నారు. అలాగే యొక్క ఐరన్ అన్‌లోడింగ్ చేసుకునే వాళ్ళు ఐరన్ అన్‌లోడింగ్ చేసుకుంటున్నారు. అలాగే ఏదైతే ఈ యొక్క ఫ్లోర్ వర్క్ చేసుకోవాలో అక్కడంతా వాటర్ ప్రూఫ్ షీట్స్ ఏసుకొని వాటి మీద ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలగేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒక బెడ్‌లాగా చేసుకుంటారండి. అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ 4 అయితే కంప్లీట్ చేసుకుంటారు. మొత్తం 16 అయితే కంప్లీట్ చేసుకోవాలండి. ప్రస్తుతం మీరిప్పుడు చూస్తున్నదొచ్చేసి హైకోర్ట్ యొక్క వర్క్స్ అండి. అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అండి. ఈ యొక్క అసెంబ్లీ బిల్డింగ్ డిజైన్ చూసుకుంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన అమరావతిలో అయితే అసెంబ్లీ అనేది ఉండబోతుందండి. డిజైనింగ్‌లో మీరు చూస్తుంటే అర్థమవుతుంది. అలాంటి అసెంబ్లీ ప్రపంచంలోనే ఎక్కడ లేదు. మన అమరావతిలోనే ఉందనమాట. ఇదొక ఐకానిక్ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు.
ఇది గనుక కంప్లీట్ అయితే ఇంకా అమరావతికి ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఇదే కాదండి ఇప్పుడు చూయించిన హైకోర్టు ఇవన్నీ కూడా డిజైనింగ్‌లో అందరిని కూడా ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన విషయానికొస్తే మొత్తం 104 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క పైలింగ్ వర్క్సు, అలాగే తవ్వకాల వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాదాపుగా 480 పైలింగ్స్ అయితే కంప్లీట్ చేసుకోనున్నారండి. ఎందుకంటే పైలింగ్ వర్క్స్ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఇదివరకు అటు సైడ్ మూల ఫ్రంట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారండి. తర్వాత ఇంకో 2 సైడ్‌లు కంప్లీట్ చేసుకొని తర్వాత మిడిల్‌లో అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇది గనుక కంప్లీట్ అయిన తర్వాత ఇంక బిల్డింగ్ అనేది లేపడం మొదలు పెడతారండి. ఈ విధంగా పైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే, కింద ఐరన్ రాడ్స్‌తో ఏందంటే పిల్లర్స్ మధ్య ఐరన్ రాడ్‌తో ఒక బెడ్‌లాగా అలగేషన్ అయితే చేసుకుంటారు. చేసుకొని కాంక్రీట్‌తో ఒక పునాదుల్లాగా ఏర్పాటు చేసుకొని, ఇంక అక్కడి నుంచి పైకి బిల్డింగ్ అయితే లేపుకుంటారు. ఈ యొక్క అసెంబ్లీ వచ్చేసి మనకు ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇది మీరు డిజైన్‌లో చూసుకున్నట్లయితే బి+జి+3 ఫ్లోర్‌తో పాటు పొడవైన ఐకాన్ టవర్ గూడా ఉంటుందండి. 250 మీటర్ల ఎత్తైన టవర్ ఉంటుందనమాట. పైకి ఆ టవర్ పైకి ఎక్కి టాప్ వ్యూకెళ్ళి చూస్తే మొత్తం అమరావతి అంతా కనిపించే విధంగా అయితే ఉంటుందండి. అలాగే అసెంబ్లీ సెక్షన్స్ అసెంబ్లీలో దాదాపుగా మనకు 40-50 డేస్ మాత్రమే జరుగుతుంది ఎవ్రీ ఇయరు. రిమైనింగ్ డేస్ ఖాళీగా ఉంచుకొని ఏందంటే పర్యటన పరంగా కూడా విజిట్ అయితే ఉంటుందండి. ఆహ్, దానికి సంబంధించి చూడండి ఏ విధంగా జరుగుతున్నాయి. ఎన్ని రిగ్ మిషన్‌లు వర్క్ చేస్తున్నాయి చూడండి. ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి అయితే. ఇందాక హైకోర్ట్‌కి సంబంధించి అంతా కోర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడంతా కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి కావాల్సిందేంటంటే మొత్తం ఈ యొక్క రిగ్ మిషన్‌లతో భూమిలోకి హోల్ లాక్ చేసుకుంటారండి. అందులోకి మనకేందంటే ఐరన్ డ్రమ్స్ లాగా తయారు చేసుకుంటారనమాట. చేసుకున్న తర్వాత వాటిని భూమిలో నించుకొని వాటిలో కాంక్రీట్ పోసుకున్న తర్వాత ఒక పిల్లర్స్ లాగా ఏర్పడుతుంది. ఆహ్, ఏదైతే ఇందాక నేను చెప్పానో 480 ఫైలింగ్స్ అని అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత వాటి మధ్యలో ఏందంటే ఈ యొక్క ఐరన్ రాడ్స్‌తో ఏందంటే ఒక బెడ్‌లాగా చేసుకుంటారనమాట. కొన్ని టన్నుల కొద్దీ యూజ్ చేసేదే బెడ్‌లాగా చేసుకొని వాటి మధ్య కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ వస్తారు. మీరు అక్కడ చూడొచ్చండి. ఏ విధంగా కంప్లీట్ అయిందో ఫైలింగ్ వర్క్స్ అయితే. సో, అన్నీ ఒక్కొక్క పిల్లర్ కనిపిస్తుంది గదా! అది ఒక్కొక్క ఫైలింగ్ అండి. అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటి మధ్య అయితే ఈ యొక్క రాఫ్టింగ్ లాగా అయితే చేసుకుంటారనమాట. ఐరన్ బెండింగ్ అవన్నీ గూడా చేసుకుంటారు. అయితే ఈ యొక్క ఈ అసెంబ్లీ మాత్రం ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా డిజైనింగ్ అయితే ఉందండి. ఇది కంప్లీట్ అయితే మాత్రం 2027 ఎండింగ్ కల్లా టార్గెట్ అయితే పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. సో, అప్పటిలాగా కంప్లీట్ అయితే ఇంక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒక రూపం వస్తుందనమాట. అమరావతికైతే ఇది గాని, దీని ఫ్రంట్ కడుతున్న ఐకానిక్ టవర్స్ గాని, అలాగే అసెంబ్లీ ఈ 3 కూడా జస్ట్ మనకు 100-200 మీటర్ దూరంలోనే ఉంటాయండి. ఈ 3 గనుక కంప్లీట్ అయితే ఆల్‌మోస్ట్ అమరావతికి ఒక రూపం అయితే వస్తుంది. అలాగే ఇక్కడ కడుతున్న ఎదురుగా ఈ యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ గాని, అలాగే జడ్జి‌లకు సంబంధించిన బంగ్లాస్ గాని, అలాగే మినిస్టర్‌కి సంబంధించిన బంగ్లాస్ గాని, అదే ఎగ్జాక్ట్‌గా దాని ఫ్రంటే మనకు మినిస్టర్‌కి సంబంధించిన బంగ్లాస్ ఫ్రంటే ఇక్కడ పరేడ్ గ్రౌండ్ నిర్మించుకొని అందులోకి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నారు. ప్రస్తుతం చూడొచ్చు. మొత్తం కూడా ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ ఇవన్నీ ఇటుపక్క ఐరన్ రాడ్స్ ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా ఏందంటే ఈ యొక్క ఫైలింగ్స్ కోసం చేసుకున్న ఐరన్ డ్రమ్స్ అనమాట. ఐరన్ రాడ్స్‌ని ఏందంటే ఒక డ్రమ్స్ లాగా అంటే గుండ్రంగా చేసుకొని వాటిలో ఏదైతే ఫైలింగ్ వర్క్స్ జరుగుతాయో అందులో నింపుకొని వాటి మీద కాంక్రీట్ అయి పోసుకొని పిల్లర్ లాగా క్రియేట్ అవుతుందనమాట. ఈ మూలంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అవతల మూలైతే చేస్తున్నారండి. ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అలాగే పర్మనెంట్ హైకోర్ట్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. సో, ప్రస్తుతం ఈ యొక్క రెండిటికి సంబంధించి ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి.